ప్రియమిత్రులకు శుభోదయం. ఆంధ్ర మహావిష్ణువు చారిత్రక పురుషుడు అన్న విషయం మనం చాలాసార్లు ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి అనే ఒక పుస్తకం రాస్తూ, మగధమును జయించి భారతదేశ చక్రవర్తులైన పూర్వాంధ్ర రాజవంశములలో చరిత్రము తెలిసినంత వరకు ఆంధ్ర మహావిష్ణువే పూర్వుడు అన్నాడు. ఆంధ్ర మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన ఆంధ్ర ప్రశస్తిలో రాస్తూ, ఆంధ్ర వీరభటాళికాత్మశౌర్యంబులయందు శానోపలంబైన యదియు ఘంటశాలాపురీ కలిత పూర్వాంధ్ర శిల్పాచార్యులకు తల్లి అయిన యదియు రాజరాజాంధ్ర విష్ణుని రాజధాని కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళంబు కన్నులకు కట్టినట్లుగా కానబడెడు వేదకాలము నాటి ముత్తైదువట్లు. వేదకాలము నాటి ముత్తైదువట్లు. తెలుగువారి తొలి రాజధాని శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుకి ఆధునిక కాలం వచ్చేసరికి తిండికి కూడా గింజలేని పరిస్థితి వచ్చింది. కాసుల పురుషోత్తమ కవి భిక్షాటనం చేసి ఆయనకు నివేదన కావలసినటువంటి ధాన్యాన్ని, బియ్యాన్ని తీసుకువచ్చాడు అని చెబుతోంది చరిత్ర. అందుకే ఆంధ్ర మహావిష్ణువుని గురించి నిందాస్తుతిగా ఇలా అంటున్నాడు కవి. అబ్బుకోగలవో కాయక్లేశమునరించు దేవాసురులటుండ దివ్యరమను దోచుకోగలవో చేసాచి లోకములాచి బలి మహాదాత వైభవములెల్లం రాతియగలవో సత్రాజిత్తుడికున్న మణిసమంతకమొక మమత గొల్పి నాటించగలవో సన్నక సన్నని వనంబు పెట్టు మ్రాన్ పెకలించి పెరటిలోన సన్నక సన్ననే. కనుసన్నతోటి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టుకోగలిగినటువంటి వాడివేనా నీవు? సత్రాజిత్తును ఓడించి సమంతకమణిని తెచ్చుకోగలిగిన పరాక్రమమా నీది? బలి చక్రవర్తిని పాతాళానికి తోసివేయగలిగినటువంటి గొప్పవాడివా నువ్వు? దేవాసురులు కొట్టుకుని వాళ్ళు కాయ కష్టం చేస్తే లక్ష్మీదేవిని పొందావు కానీ లేకపోతే నీవెంతయ్యా దివ్యరమను పొందటానికి? తెచ్చుకొనవేమి వస్త్రాన్న దీప ధూప గంధ తాంబూలములకైన గడన తెలిసే. మరి అంత పోటుగాడివైతే నీకు కావలసినటువంటి దీప ధూప నైవేద్యాలకి కావలసినటువంటి గంధ తాంబూలాలకు కావలసినటువంటి సంపాదనని నీవు తెచ్చుకోలేవా? కానీ గొప్పగా మాత్రం ఘనకార్యాలు చేశావని చెబుతున్నావు. ఎంతవరకు నిన్ను నమ్మాలి అని ప్రశ్నిస్తున్నాడు కవి, ఆయన మీద ఉన్నటువంటి భక్తి భావాన్ని కోపంతో ప్రదర్శిస్తూ. దోచుకోగలవో చేసాచి లోకములాచి బలి మహాదాత వైభవములెల్లా తెచ్చుకొనవేమి వస్త్రాన్న దీప ధూప గంధ తాంబూలములకైన గడన తెలిసే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గడన తెలిసే. అబ్బో, నీ ఎంత సంపాదనా పరుడువో మాకు బాగా తెలుసులేవయ్యా అంటూ ఆయనని హేళన చేస్తూనే స్వామి మమ్మల్ని నీవు కాపాడు అని ప్రార్థించుకుంటున్నాడు కవి. స్వస్తి.